शिवाय गुरवे नमः। 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 శ్రీమాత అంటే అర్థము బాహ్యానికి మనము కనుక చూసుకున్నా కూడా ఈ బాహ్య ప్రపంచంలో తల్లి అనే పదానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ బాహ్య ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ తల్లి మనతో ఉంటుంది, కొంత మేరకు మాత్రమే ఆ తల్లి మనకి జ్ఞానం అందించగలుగుతుంది. ఆ తల్లి కూడా జ్ఞానవంతురాలైతే ఆ జ్ఞానాన్ని శివాజీకి దేశభక్తిని ఇచ్చింది ఆవిడ. అంటే వారికి ఉన్న దానిని బట్టి ఆ తల్లి తన పిల్లలకి ప్రసాదించగలుగుతుంది. కానీ లోకానికి ఆ యొక్క జగజ్జనని అయిన ఆ తల్లి సర్వము అందించగలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఏ విధంగా పట్టుకుంటావో అమ్మ ఆ విధంగానే నిన్ను అనుగ్రహిస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ పట్టుకుంటే అంత. ఏ కోరికతో పట్టుకుంటే అది. యద్భావం తద్. అంటే ఆ ఆరాధన నీవు ఏ విధంగా చేస్తావో ఆ విధంగా. అందుకనే శ్రీమాత అన్న నామాన్ని పట్టుకున్నా తరించిపోతారు. తరించిపోవటము అంటే ఇక్కడ అర్థము ఆ అమ్మ బాహ్యమైన అమ్మలాగా, అంటే బాహ్యంలో ఎంత మేరకు ఆవిడ ఇవ్వగలుగుతో అంత మాత్రమే ఇస్తుంది కదా. అదే విధంగా ఆవిడ ఇవ్వలేదంటూ ఏది లేదు కాబట్టి సర్వము ఇస్తుంది. తరింపజేయటం అంటే అది. ఆ జగజ్జనని. అందుకే మొదటే అమ్మాని సంబోధిస్తే ఆ అమ్మ కరుణతో వసురాలు అవుతుంది. అంటే అదేదో నువ్వు చెప్పిన మాట ఆవిడ వింటుందని కాదు, ఆనందిస్తుంది అని అర్థం. ఆహా, వీడు నన్ను అమ్మ అని పిలిచాడు కదా అంటూ. చెప్పుకున్నాం కదా నిన్ననే, అమ్మ అనగానే ఒక కరుణ హృదయమైన వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఒకవేళ వారిలో కాఠిన్యం అంటే అక్కడ రాబోతున్న అమ్మ అనే పదానికి అవుతుంది. కాబట్టి మొదటే శ్రీమాత శుభములను చేకూర్చే తల్లి అని అర్థం. శుభములు అంటే బాహ్యమైన శుభములు ఇస్తుంది ఆవిడ. మోక్ష పదవికి అర్హమైన ఆ యొక్క అమృతాన్ని కూడా ఆవిడిస్తుంది. ఏదైనా ఇవ్వగల సమర్థురాలు. ఆ అమ్మ ఉపాసన బాగా గుర్తుపెట్టుకోండి. నేను అమ్మ ఉపాసన అంటున్నాను కాబట్టి వేరే దేవుళ్ళందరూ కూడా తక్కువ వారని ఎక్కడా భావించరాదు. అన్ని బ్రహ్మరూపాలే. కాబట్టి పొరపాటున కూడా నేను అమ్మ ఉపాసన గొప్పది అని నేను అన్నాను కాబట్టి మిగతా వాళ్ళని మనం కించపరచటం కానీ లేకపోతే వారు గొప్పవారు కాదని ఎన్నడూ భావించకండి. సరే, మీరు కొంతమంది అద్వైతంలో ఉన్న వాళ్ళకి బాధ లేదు. ఆ అద్వైతం తెలియని వారు ఎప్పుడూ కూడా అలా భావించరారు. ఎవరి గురించి చెప్తున్నప్పుడు వారిని అధికులుగా చెప్పటమే, లేని ఆధిక్యత కాదు. ఎందుకంటే అందరూ బ్రహ్మస్వరూపాలే, అందరికీ ఆధిక్యత ఉన్నది. నీకన్నా గొప్పవాళ్లే అందరూ. నీది పరిమితికి లోబడిన జన్మ. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఒక్కటే నీకు తెలియదు ఎక్స్పైరీ డేట్. రేపు కాదు, అసలు మరో నిమిషంలో ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడకి తెలిసినవి. అందువల్ల మొదటి నామము ఆ శ్రీమాతతో మొదలు పెట్టారు. ఈ శ్రీమాతకి మొదట చివర అంటే ఓం అని కానీ నమః చేర్చకపోతే ఈ నామాన్ని నిరంతరం కూడా జపించవచ్చు. దానికి చెప్పాను కదా, వేరే నియమాలు ఏం లేవు. నామాలకు ఎప్పుడు నియమాలు లేవు. అయితే స్తోత్రం పారాయణ చేస్తున్నప్పుడు కానీ లేదా నీవేదన్నా కోరిక, బాహ్యమైన కోరిక కోరుకుంటున్నప్పుడు కానీ ఆ శుచి శుభ్రతలు అవి పాటించితే నమః లేకుండా మీరు నిద్రలో లేచినా కూడా ఆ నామాన్ని జపించవచ్చు. స్నానం చేయకపోయినా కూడా ఒట్టి నామాన్ని, అంటే శ్రీమాత గాని శివ గాని రామ గాని ఏదైనా గోవింద, ఏ నామాలైనా వాటికి నియమనిష్టలు ఉండవు. అంటే అక్కర్లేదు అని అర్థం.
సర్వకాల సర్వ అవస్థల యందు నీవు నామాన్ని అంటే ఏ నామాన్నైనా కూడా తీసుకుని జపించవచ్చు. ఒక నామం తీసుకుంటే నీకు ఫలితం ఎక్కువ. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఒకటే దారిలో అంటే ఆ యొక్క అసలైన దారిలో వెళితే నువ్వు గమ్యస్థానం త్వరగా చేరుకుంటావు. ఇటు కాసేపు అటు కాసేపు వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఈ పక్కకి వెళ్ళి ఆ పక్కకి వెళ్తే ఎప్పటికి వెళ్తారు గమ్యస్థానానికి? అందువలన అదే విధంగా ఒక దైవాన్ని పట్టుకుంటే ఆ దైవానికి సంబంధించిన నామం అనండి ఏదైనా సరే. అప్పుడు మీ బాహ్యమైన కోరికలు తీరుతాయి. అవకాశం ఎక్కువ, మనసు లగ్నం అవుతుంది కాబట్టి. నీకు యోగక్షేమం వహామి అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా నీకు యోగాన్ని అంటే మోక్షాన్ని కలుగజేస్తాడు. బాహ్యమైన ఈ యొక్క ఒడిదుడుకులనండి, కష్టాలనండి, ఇక సరే మీకు ఏవి ఉంటే అది వాటన్నిటినీ కూడా సరిచేస్తాడు ఆయన. చాలా సూక్ష్మమన్నా తెలుసుకోవలసింది, మీరు పరమాత్మ వైపు చూస్తూ ఉన్నప్పుడు మీకు పరమాత్మ మాత్రమే కనపడతాడు. ఎందుకంటే పరిమితికి లోబడిన వారు కాబట్టి. అది మీరు ఫోటో అనండి, మీ భావన అనండి, ఏదైనా సరే. కానీ మీ ఎదురుగుండా ఉన్న పరమాత్మకి సకలము కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ధైర్యంగా అంటాడు, యోగక్షేమం వహామ్యహం అంటాడు. అదే నిబద్ధతతో మీరు ఉండాలి. ఆయన చూసుకుంటాడు, నాకేం దిగులు లేదు. ఆయనకి తెలియదని కానీ ఆయన చెయ్యలేడని కానీ లేసమాత్రం అనుమానం వచ్చినా భక్తిలో లోపం ఏర్పడుతుంది. బాహ్యంలో కూడా అంతే, ఎవరి మీదన్నా అనుమానం ఉందనుకోండి, ఇక అయిపోయింది. అందువల్ల ఇక్కడ ఆ యొక్క ఆ అమ్మ నామాన్ని మనం చక్కగా నామస్మరణ అంటే చాంటింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అలా చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్థలు. శుభములను కలిగించే తల్లి శ్రీమాత. స్పష్టంగా పలకటం నేర్చుకోండి. ఏదైనా సరే నామాలు స్తోత్రం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క అక్షరాన్ని అక్కడ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా పలికితే ఆ యొక్క స్తోత్రంలో నింపేసి ఏదైతే శక్తి ఉంటుందో, ఈ వసన్యాది వాగ్దేవతలు కావచ్చు, అగస్త్య మహాముని ఇచ్చారు, శంకరులు మనకి ఎన్నో ఇచ్చారు. నిజ కలికాలంలో శంకరుల యొక్క అంటే శంకరులు ఏవైతే రచించారో అవి చాలా ప్రసిద్ధి పొందినవే అనవచ్చు. దానివల్ల మీరు అత్యంత ఫలితాన్ని పొందుతారని కూడా ఘంటాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే వారు అందులో తమ యొక్క శక్తిని, ఉపాసన శక్తి అనండి, ఆ శక్తిని అందులో ఉంచుతారు. ప్రతి అక్షరంలో ఆ శక్తి ఉంటుంది. ఇక అమ్మ ఇచ్చిన దాంట్లో శక్తి లేదు అనడానికి లేదు. అందువలన శ్రద్ధాభక్తులతో పారాయణలు చేసుకోండి. టైం లేనప్పుడు చేయకండి, నామంతో చేసుకోండి. సమయం ఉన్నప్పుడు చక్కగా ఏ సమయమైనా పర్వాలేదు. ఈ స్తోత్రానికి చాలా పరమ శాంతమైన స్తోత్రం ఇది. మీరు శుచిగా ఉండాలి, మీరు ధరించిన వస్త్రాలు శుచిగా ఉంటే సరిపోతుంది. స్తోత్ర పారాయణ చేసినప్పుడు మీకు కోరిక ఉన్నప్పుడు, సమయాన్ని ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మీరు ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. కోరికతో చేయవచ్చు, కోరిక లేకుండా చేస్తే అద్భుత ఫలితాలు. ఎందుకంటే మీ కర్మ ఏమిటో మీకు తెలియదు, మీరు ఏమి అనుభవించబోతున్నారో మీకు తెలియదు, అసలు ఏదీ తెలియదు. కేవలం గెస్సింగ్ మాత్రమే. లేదా నేను అన్న అహంకారంతో ఏదేదో భావించటమే. మీ గొప్పతనానికి కారణం ఆ యొక్క అమ్మే. అంటే ఇక్కడ మనం అమ్మ గురించి కాబట్టి నేను అన్ని అమ్మకే అన్వయించి చెప్తాను. ఆ బ్రహ్మమే ఏ శక్తి అయితే ఈ ప్రపంచాన్ని ఇచ్చేస్తుందో. కాబట్టి ఏదైనా సరే మీరు ఊపిరి పీల్చుకుంటున్నారన్నా, ఏదైనా సరే ఎప్పుడైనా ఆలోచించగలుగుతారా ఎలా ఊపిరి జరుగుతుంది లోపల? ఏమి ఒక మెషిన్ లేదు, గుండె ఎలా కొట్టుకుంటుంది? ఆ రీజన్ ఏమిటి? లోపల ఏమన్నా మెషిన్ ఉందా? లేదు. అంటే ఇవన్నీ ఎవరు నిర్వహిస్తున్నారు? మీరు ఏది తిన్నా దాన్ని అరిగించే శక్తి ఎవరిది? దాన్ని మళ్ళీ భాగాలు చేయటం, రక్తంగా మాంసంగా ఇవన్నిటిగా మారుస్తూ వ్యర్థాలని బయటికి తోసేస్తూ ఇలా ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఆ శక్తి. లోపలేం మెషిన్ లేదు. సైన్స్ ప్రకారంగా కొంతవరకు మీరు నిర్ధారించగలుగుతారు తప్ప పూర్తిగా మీరు చేయలేరు. ఓ మింగే శక్తి కానీ ఏదైనా సరే, మీ చూసే శక్తి, వినే శక్తి అలా. కాబట్టి ఆ సర్వసమర్థతకి ఎప్పుడు కూడా మనము వినయంగానే ఉండాలి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉన్నతులుగానే, ఉపాసన ఎప్పుడైతే
దృఢంగా ఉంటుందో, భక్తిగా ఒక యోగంగా ఉంటుందో, అమ్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని మామూలు మీ ఇంగ్లీష్ మాటల్లో చెప్పాలంటే డౌన్ ఫాల్ అంటాం, కిందకి వెళ్ళనివ్వదు. ఎప్పుడు మిమ్మల్ని ఉన్నతంగానే ఉంచుతుంది. మీకు విద్య రావచ్చు, విద్య రాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, బాహ్యం దాని గురించి ఆలోచించకండి. అమ్మ ఎప్పుడు మీకు అవమానాలు జరిగేటట్టు చేస్తుందా, చెయ్యదాని కదా. అవమానం అంటే ఏమిటి? నువ్వు ఏది భావిస్తావో అది అవమానం. లేకపోతే కాబట్టి అంటే వీటన్నిటికన్నా ఉన్నత స్థితిలో మిమ్మల్ని కూర్చోబెడుతుంది. అందులో ఏం సందేహం లేదు. కాబట్టి శ్రీమాత అంటే చాలు, ఒక్క ఈ అర్థంతో మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే మనకి సమయం ఒకటిను మళ్ళీ ఏదో పూర్తి చేసుకోవాలని ఇది ఉంటుంది కాబట్టి కొంత ఆపేసుకోవటమే నామాల యొక్క అర్థాలు. కాబట్టి శ్రీమాత అన్ని నామాలకి ఇంత పవర్ ఉంది. కాకపోతే మనం ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటున్నాం కాబట్టి అంత మేరకే చెప్పుకోవటం, కొంత వేరేది కూడా కలుస్తూ ఉంటుంది. శ్రీమాతకి చెప్పేసాం అర్థం అంటే అసలు స్తోత్రం మొత్తం అర్థం వచ్చేసినట్టే. కాబట్టి శ్రీమాత అంటే శుభములను కలిగించే తల్లి. అది ఈ బాహ్యంలో కావచ్చు, అక్కడ అంతరంగంలో అంటే మోక్షం అనేది. అయితే సినిమాల్లో చూపించినట్టు మోక్షము చనిపోయాక వచ్చేది కాదు. మీరు బ్రతుకున్నప్పుడు ఆనందంగా ఉండాలి కానీ చనిపోయాక ఆనందం దేనికండి? అన్నిటినీ సహించే స్థితి, ఎక్కడ ఏది చేయాలనే ఆ స్ఫురణ, ఇలాంటివన్నీ బతుకున్నప్పుడు కావాలి. చనిపోయాక ఏది వస్తే ఏమిటండి? కానీ మోక్షం అనేది చనిపోయాక వచ్చేది కాదు. మీరు జీవించున్నప్పుడే పొందవలసినది. మానవుడిగా పుట్టినప్పుడు పొందవలసింది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా తప్పులు లేకుండా శ్రద్ధాభక్తులతో చేయండి. శ్రీ మహారాజ్ఞి, మహారాజ్ఞి ప్రపంచానికే రాణి కదండి, అందుకని మహారాజ్ఞి. దీర్ఘం ఉంటుంది. రాజ్ఞి అన్నిటి శ్రీ మొదట కొన్ని ఒట్టి శ్రీ కాదు, శుభములను కలిగించే మహా. ఏదైనా ఒక రాజు ఒక రాణి బయట మనం అమలు ప్రపంచంలో రాజ్యాలు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే అందరూ గౌరవిస్తారో మీకు తెలిసిందే. కాబట్టి అలా వాళ్ళకి మించిన శక్తి కలది ఈ అమ్మ శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ కూడా మనకి అంటే తర్వాత నామాల్లో కూడా వస్తుంది అనుకోండి. ఆవిడ కూర్చోవడానికి ఆసనము ఏది అని వాళ్ళు తర్జన భర్జన పడ్డారు. ఏది అనుకున్నా సరే, అయ్యో ఇది చాలా చిన్న, అంటే చిన్నదంటే ఆ సైజులో అనుకోండి, ఆవిడ యొక్క అంటే ఆ గొప్పతనానికి. రాజుగారికనండి మీరు ఇంటికి కొత్త అంటే ఒక ఉన్నతిలో ఒక మహర్షులో ఎవరైనా గురువులు అలా వస్తున్నప్పుడు ఏం చేస్తారు? కొంత ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఆసనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వాడు మహారాజ్ని చిదగ్నికుండ సంభూత, అందుకని ఏమిటా అని ఆలోచించాట. ఆఖరికి మహేశ్వరుడు అన్నట్ట, అవన్నీ అక్కర్లేదు నేను ఆసనంగా మారిపోతాను అనగానే, ఆయన ఆసనంగా అయితే మరి కోళ్ళు కావాలి కదా అని అలా. కానీ వాళ్ళని అక్కడ పెట్టకూడదు, వాళ్ళ శక్తులు అలా ఏర్పడ్డాయి. అంటే ప్రపంచంలో ఏది కూడా ఆవిడకి అర్హమైనది లేదు, వారే అలా మారారు, శక్తులే అలా అయ్యాయి అని అర్థం. అన్ని కూడా ఉన్నతమైనవే. ఎక్కడ ఈ నశించే వాటితోటి ఆవిడ యొక్క సింహాసనం చేయబడలేదు. మహారాజ్ఞి యాని జాతాని జీవంతి, ప్రభవించిన వాణిని పరిపాలించేది. త్రిశక్తులలోని ద్వితీయ శక్తి, సర్వ జగత్పాలన శక్తి. విష్ణు శక్తి అంటే వ్యాపించడం, వ్యాపకత్వేన ఇది విష్ణు అని అంటారు. కాబట్టి విష్ణు శక్తి అంటే మళ్ళీ ఇక్కడ ఆయన వచ్చాడని కాదు, వ్యాపకత్వం. అంటే కొంత సంస్కృత నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. మహా సామ్రాజ్య లక్ష్మి, న్యాయంగా శోభాయుక్తముగా సమస్త జగములను పరిపాలించు మహారాణి, భువనేశ్వరీ స్వరూపిణి. సరే, ఇందులో మంత్ర సంకేతాలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. మంత్రాలతో మీకు పని లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైన మంత్రతంత్రాల జోలికి వెళ్ళకండి. బాహ్య ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఫాలోవర్స్, అంటే అర్థం అక్కడ ఏదో తాంత్రికం ఉన్నప్పుడే, అంటే వశీకరణ శక్తి ఉన్నప్పుడే అంతటిది జరుగుతుంది. అవన్నీ ఏవేవో జరిగేవన్నీ కూడా కేవలం తాంత్రిక శక్తి వల్లే. కాబట్టి వీటికి నిదర్శనంగా మీరు రమణ మహర్షిని తీసుకోవచ్చు, మన పెరియవారిని తీసుకోవచ్చు, అంటే మనకు తెలిసిన జగద్గురువుల గురించి. అక్కడ కేవలం
ఆ యొక్క దైవశక్తి తప్ప అన్యం ఉండదు. కాబట్టి అక్కడ అన్ని వేరే వేరేవన్నీ ఏమి ఉండవు. కేవలం దైవిక శక్తి, అంటే మహాప్రశాంతత ఉంటుంది. ఇంకా వేరే అంటే బాహ్యానికి అంటే డబ్బుకు సంబంధించింది అలాంటివన్నీ ఏముండవు. డబ్బు ఇస్తే మీరు మొదటి వరుసలో, డబ్బు ఇవ్వకపోతే వెనక వరుసలో, ఇలాంటి ఉన్నాయి అంటే అది తాంత్రికం. అది ఆచరించవలసింది కాదు. అందుకని ఎక్కడికో ఎందుకండి, హాయిగా మీ ఇంట్లో మీరు కూర్చుని ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆ అమ్మని ధ్యానిస్తే ఏమిటి కావాలి, ఆవిడే మార్గం చూపిస్తుంది. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోక్కర్లేదని. అనవసరంగా హాయిగా మన ఇంట్లో మనలోనే ఉన్న ఈ శక్తుల్ని వదిలేసుకుని బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి సంపాదించిన డబ్బుని వ్యర్థం చేసుకోవటం, సమయాన్ని వృధా చేసుకోవటం, తర్వాత జీవితం అగమ్య గోచరంగా అయిపోతుంది కొన్నాళ్ళు. అవన్నీ బయటికి రావు కాబట్టి తెలియదు. కాబట్టి హాయిగా అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. మీకు ఏదన్నా ఒక నిర్ణయం కావాల్సి వచ్చినా, లేకపోతే ఎవరినైనా అనుసరించాలని మీకు అనుకున్నా, మీకు మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థన చెయ్యండి. తప్పకుండా వాళ్ళు మీకు మార్గాన్ని చూపిస్తారు. గురువు కావాలంటే గురువుని చూపిస్తారు. ఏది అంటే మీకు ఏది ఆవశ్యకతో అది దైవం అయితే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుంది. అందులో లోటుపాట్లు ఉండవు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సి. ఇదంతా నేను అనుభవంతో చెప్తున్నది. నేను ఎప్పుడు ఎవరి దగ్గర పడదు. కేవలం అమ్మ అమ్మ ఉపాసనే చేశాను. నేను కూడా ఉపాసన అంటే నేను ఏదేదో చేశాను అనుకోకండి. నిశ్చల మనసుతో ప్రార్థన చేయటమే. ఈ స్తోత్ర పారాయణే చేశాను. కాబట్టి ఆవిడే గురువులన్నీ చూపించింది. సరే, మార్గం అంతా ఆవిడే నిర్ణయించింది. కాబట్టి తప్పకుండా ఎవరికైనా చేస్తుంది ఆవిడ. అందరికీ ఆవిడ పిల్ల ఎందుకంటే శ్రీమాత అన్నారు కాబట్టి అందరికీ తల్లి ఆవిడ. ఎవరు ఏ విధంగా ప్రార్థన యద్భావతం తద్భవతి అనుకున్నారు. కాబట్టి మీ యొక్క ఏ భావం లేకపోయినా ఆవిడ చేస్తుంది. అంటే నీకు ఏది శ్రేయస్సును కలగ చేస్తుందో ఆ మార్గంలో నేను ప్రవేశిస్తాను. కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్ళి లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోకండి. కాబట్టి మంత్రాలు తంత్రాలు అంటే ఇవన్నీ కూడా, కాబట్టి ఇవన్నీ గురుముఖంగా తెలుసుకోవాల్సిన అవన్నీ కూడా. అందుకని వాటి జోలికి వెళ్ళకండి. మహత్తులలో మహత్తకు ఆత్మ స్వయం ప్రకాశం. ఏ ఇతర సహాయము లేక తాను ప్రకాశించి ఇతరములను ప్రకాశింపచేస్తుంది. సాధారణ ప్రకాశ రూపములకును ప్రకాశం ఇచ్చేది ఇదే. ఏ ప్రకాశమును లేనప్పుడు కూడా అంతరంగమున బుద్ధిని ప్రకాశింపచేసి సర్వమును మానసమున ప్రకాశింపచేయునది అవు ఆత్మద్యోతక మహాప్రకాశక శక్తియే శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ చంద్రుడు సూర్యుడు మనకి వెలుతురుని ఇస్తున్నారంటే ఆ వెలుతురు ఆవిడవే. ఇలా ఏదైనా అదే ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా ఒక ఇటుకను తయారు చేయాలన్నా అందులో ఆ శక్తి లేకపోతే అది ఇటుక మారదు. ఒక గోడ నిలబడిందంటే సిమెంట్ వల్ల నిలబడింది అని అనుకోవటం పొరపాటు. అందులో వాటిల్లో ఆ శక్తి ఉంది కాబట్టి అది నిలబడింది. స్లాబ్ అలా నీ కింద పడకుండా ఉంది అంటే సరే, ఇవన్నీ నీ మానవ నిర్మితాలనుకున్న ఆకాశం నిజంగా అక్కడ ఏది లేదు, అవన్నీ సరేదే, కానీ ఎందుకు నీ మీద పడలేదు పాపం. ఇలా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి అక్కడ, మరి వాటిని అక్కడ పట్టి ఉంచింది ఎవరు? కాబట్టి ఈ శక్తి ఆ నక్షత్రాలు ఎక్కడో ఎంతో దూరం అనేది ఎక్కడో చదివే ఉంది. ఆ నక్షత్ర ఆ మెడుగు ఆ వెలుతురు మనకి అంటే అది అక్కడ ఉన్నది అని నీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇలాగా ప్రతిదానికి ప్రకాశించే శక్తి అంటే అర్థం వాటికి ఉన్న శక్తి అని అర్థం. కళ్ళతో నువ్వు చూడలేనప్పుడు ఆ కళ్ళకు ఆ శక్తి ఎలా వచ్చింది? వినడానికి చెవులకు ఆ శక్తి ఎలా వచ్చింది? అందరికీ ఉందా? కాబట్టి ఇక్కడ సర్వానికి అంటే ఏది కొంత ఒక పువ్వు ఎలా వికసిస్తుందండి? రూల్ ఎక్కడుంది వికసించాలని? అన్ని వికసిస్తాయా? రకరకాల ఈ పువ్వు ఇలా వికసించాలి, ఆ పువ్వు అలా అసలు ఏమిటి ఇదంతా? కాబట్టి ఆ శక్తి అన్నమాట ఆ అమ్మ. బ్రహ్మాండ పాలనమున భూతములు గ్రహములు వాని వాని ధర్మములను సక్రమంగా నిర్వర్తింపజేయుట, కాలానుగుణముగా ప్రదేశ అనుగుణముగా పృథ్వీ భూతము తగిన ఆహారాదులను పెంపొందించినట్ల జలభూతము సకాలమున క్షమ్యత సకాలమున వర్షించి సస్యపోషణకు ప్రాణికోటి యొక్క అన్ని అవసరాలకు ఉపకరించినట్ల అగ్నిభూతము తన ప్రకాశ శక్తితో ప్రపంచమున వెలుగు కూర్చున్నట్ల దాహక శక్తితో పచన
పాచనాది క్రియల నిర్వర్తించినట్లు వాయుభూతము జీవానుకూలముగా సస్యానుకూలముగాను వీచుచుండుట ఇలాంటివన్నీ కూడా ఈ ధర్మాలన్నీ అవి ఆ గ్రహాదులు గదులు తప్పకుండా ఇవన్నీ కూడా ఆవిడ వల్లే జరుగుతున్నాయి. మానవ రాజ్య నేతలకు ఇది సాధ్యము కాదు. వీనిని నిర్వర్తింపజేయు మహాశక్తియే శ్రీ మహారాజ్. అన్ని వచ్చేసాయి. మనకి ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది. ఒక చోట పండిన పంట ఇంకో చోట పండదు. ఇలా రకరకాలు ఒక భూమిలో ఒక మనకి నల్లరేగడి అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, రకరకాలు. మీ ఇంట్లో కూడా అన్ని చెట్లు రావు. అలా రకరకాలుగా ఉంటుంది. అంటే వాటన్నిటికీ ఆ శక్తి ఇచ్చింది ఆ అమ్మే. మహారాజ్ఞి రాజుగారే కదండి అంత పాలన చేస్తారు. అది అన్ని నిర్ణయాలు వీటన్నిటికీ ఆ శక్తి ఇచ్చేది కూడా ఆవిడే. పరిపాలన అంటే సృష్టి జాలమును కావలసిన సమకూర్చుటయు కాపాడుటయు న్యాయ అన్యాయ విచారణమున శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తూనే ఉంటారు లోకంలో. బాహ్య ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎలా అనుభవిస్తారో వాళ్ళు చేసిన కర్మలు కొన్ని ఇక్కడే అనుభవిస్తారా? అన్నిటికీ స్వర్గ నరకాలకే వెళ్ళాలని ఏం లేదు. కొన్ని ఇక్కడే అనుభవింపచేస్తూ ఉంటుంది ఆవిడ. ఇలా రకరకాలుగా. అలా ఏమిటండి అని నువ్వు అనడానికే లేదు. నీకు ఎంత వరకు అర్థమవుతుంది నువ్వు అన్నది ఎంతవరకు నీ అంటే నీ మైండ్ అనండి, బ్రెయిన్ అనండి, లేదా నీ తెలివితేటలు అనండి, ఏదైనా అనండి, పరిమితికి లోబడింది. నువ్వు నీ అనుభవంతో అనండి, నువ్వు చదివింది అనండి, విన్నదనండి, ఏదో దాంతో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. ఇదే న్యాయం అంటావు. అది న్యాయం ఎలా అవుతుంది? అవ్వదు. తోటకూర కథలో లాగా ఆ తల్లి చిన్నప్పుడు వాడు దొంగతనం చేసుకొస్తే అబ్బో ఎంత బాగా చేసావురా అని. తర్వాత ఆ తల్లి ఇచ్చేది. వాడు పెద్ద గజ దొంగ అయ్యాడు. తల్లికి తెలియదు వాడు గజ దొంగ అయ్యాడని. రాజుగారు అంటే ఏమన్నాడు వాడు? మా అమ్మని తీసుకురండి అన్నాడు. ఎందుకు అంటే చిన్నప్పుడు నేను దొంగతనం చేసినప్పుడు మా అమ్మ మెచ్చుకుంది. అప్పుడే చేస్తుంటే నేను గజదొంగ కాబట్టి ముందు మా అమ్మని అలుపుకోసేయండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏది న్యాయం ఏది అన్యాయం చెప్పండి. అలా చెప్పగలరా మీరు? అయ్యో తల్లి కదా ఏదన్నా అనొచ్చా? అసలు ఏది మీరు నిర్ణయించగలుగుతారు? తల్లి తప్ప కొడుకు తప్ప. కాబట్టి కొంతమంది తల్లి తప్ప అనొచ్చు, కొంతమంది కొడుకు తప్ప అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ న్యాయ అన్యాయాలను ఏమాత్రం కూడా అధర్మం అనేది లేస మాత్రంగా లేకుండా ఆవిడ పాలించగలుగుతుంది, తీర్పు ఇవ్వగలుగుతుంది. అందుకనే ఆవిడ మహారాజ్ఞి. కాబట్టి ఇక్కడ కొంచెం విపులంగా ఇచ్చారు. విచారణ రెండు విధాలు, సాక్షియుతము సాక్షిరహితము. సరే ఇవన్నీ మీకు తెలిసిందే. సాక్షులు ఉంటే ఒక రకం, సాక్షులు అయిపోతాయి. సాక్షి ఉన్నాడు అనుకోండి, ఆ వాడు మీ మాట వినాడైతే ఇప్పుడు ఎన్ని సినిమాల్లో చూడటం లేదు. సినిమాలు అక్కర్లే, బాహ్య ప్రపంచంలో కూడా అబద్ధాలు అంటే ఏం మాట్లాడదు. అప్పటికప్పుడు వచ్చి శిక్షించదు. శిశుపాలుడి 100 తప్పుల్లాగా లిస్టు రాస్తూ ఉంటుంది. ఆవిడ కింద బోల్డు మంది ఉన్నారు. ఆవిడకేమి బరాకలు. అందుకనే సహస్రాక్ష అని వస్తుంటుంది. ఎన్నో కన్నులు. సహస్రం అంటే వేయని కాకుండా అనంతం అని కదా. కాబట్టి ఇక్కడ మీరు ఏది చేసినా ఆవిడ చూస్తూనే ఉంటుంది. అన్ని నోట్ డౌన్, నోటెడ్ సారీ, అన్నిటినీ ఆవిడేం శ్రమ పడక్కర్లా. నువ్వు మనసులో చిన్న అధర్మపు ఆలోచన చేసినా నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే లోపల ఉన్నది ఆవిడే కాబట్టి. ఆవిడ ఉంది కాబట్టే నీ గుండె కొట్టుకుంటుంది, నీ ఊపిరి పీలుస్తున్నావు, నువ్వు తిన్న ఏ పదార్థమైనా రకరకాలుగా అవుతుంది. అక్క తింటే వార్నింగ్ కూడా ఇస్తుంది, అజీర్తి చేస్తుంది అంటే ఇంకోటి అండి, అవి ఇవి తింటే ఏ రోగాలు వస్తాయి. ఇలా రకరకాలుగా ఆవిడ యొక్క పాలన అంటే చూడండి, లోపల ఆవిడదే పాలన, బయట ఆవిడదే. అందుకని ఆవిడ శ్రీ మహారాజ్ఞి అన్నారు. కాబట్టి ఈ న్యాయస్థానం ఇవన్నీ కూడా ఇక్కడ అది కూడా చెప్పారు. జీవుల అంతరంగికమున శారీరకముగా అయినను రెండవ వారికి మూడవ వారికి తెలియకుండానట్లు చేయు అపరాధాలు, వీటికి సాక్షులు ఉండరు. లౌకిక న్యాయస్థానాలు విచారించలేవు. పరాపకార చింతనాదులు పుణ్యపాపములు సర్వంతర్యామ్యగు ఆ పరమేశ్వరి మాత్రము తెలుసుకొని తీరుతుంది. అంటే తెలుస్తుంది ఆవిడికి, నువ్వు దాచలేవు.
ఆవిడ లేని ప్లేస్ ఎక్కడ? నువ్వు లోపల సమాలోచన చేసినా, నా మనసులో రహస్యపుట ఆలోచనలు చేశానంటే పెద్ద ప్లానింగ్ చేశాను, ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తానని డైలాగులు కొడుతుంటాను. ఇలాంటివన్నీ పూర్వ జన్మ కృతములు వర్తమాన జన్మ అనుభవమునకు కారణములను కలగబోవు జన్మమునకు సాధనములగుట జీవి యొక్క మూడు జన్మముల జీవికలను ఎరింగి ఎవరి కర్మఫలములు వారికే ఈ జన్మమునందు మరు జన్మములందును అనుభవములుగా ఆవిడ నిర్ణయించు విధించు పారమేశ్వర శక్తియే శ్రీ మహారాజ్ని. కాబట్టి ఇక్కడ కేవలం ఈ జన్మవే ఉంటాయంటే వెళ్ళే చెప్పంగా ఎన్నోసార్లు వచ్చింది, సంచితాలు సంచి వేసుకునే వచ్చారు మీరు ఈ లోకాన్ని. ఆ సంచిలోనే ఏర్పడతాయి, బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. ఇక్కడ గనక మీరు చక్కగా అంటే ఈ ప్రసన్న చిత్తంతో అనండి, కరుణతో, అవసరమైనప్పుడు కరుణ, ఎక్కడ సందర్భాన్ని బట్టి ఎక్కడ అధర్మం దగ్గర మీరు దాన్ని ఎదుర్కొనేటట్టు చేయటము, ఈ కపటత్వాలు అసత్యాలు ఆడకుండా మీ ధర్మాన్ని మీరు, ఎందుకంటే ఎవరి ధర్మం వారికి ఉంది. ఈ బంధముల పట్ల మీరు ఏ బంధం అయితే ఆ బంధానికి తగ్గ ధర్మాలు ఉన్నాయి, లేవు అనడానికి లేదు. ప్రతి మీ యొక్క బంధానికి తగ్గ ధర్మాలు ఉన్నాయి. తెలియని వాళ్ళు ఎవరు లేరు. చిన్నపిల్లలు తెలియదంటే అనుకోవచ్చేమో, కానీ ఒక వయసు వచ్చాక ధర్మం తెలియదు అనడానికి లేదు, అందరికీ తెలుసు. వారి వారి ధర్మాలు వారు పాటించి తీరాలి. పాటించకపోతే ఏమవుతుంది అంటే అనుభవిస్తానంతే. అది ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా ఏ జన్మలోనా అని నిర్లక్ష్యం వహించక్కర్లా. కొన్ని ఈ జన్మలో అనుభవింపజేస్తుంది. మీ దుఃఖాలకి కారణం మీ మనస్సులో ఉండే రకరకాలైన ఎన్నో వ్యధలు ఉంటాయి లోపల కూడా, బయటికి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. భారతీ తీర్థ స్వామి ఒక వీడియో ఉంటుంది, ఆయన చెప్తారు మనకి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి. మానసికంగా చేసేవి, వాచికంగా చేసేవి. వాచికము అంటే మాటలతో ఒకరిని హింస పెట్టడం కానీ, ఒకరిని తూలనాడటం, ఒకరిని చిన్న చూపుగా చూసి అంటే పరిహసిస్తారు చూసారా, హేళన చేస్తూ ఉంటారు. కొంతమందికి అదొక అలవాటు, నలుగురిలో అవతలి వారిని పరిహసించి ఆనందిస్తూ ఉంటారు, నవ్వుతారు, ఆహా ఓహో అని. ఇలాంటివన్నీ కూడా ఏదో సరదాగా చిన్నపిల్లలో లేకపోతే ఫ్రెండ్స్నో అది వేరు, కానీ అవతల వాళ్ళు బాధపడే విధంగా ఎవరిని పరిహసించినా వారిని బాధ పెట్టినా అది పాపమే. ఇలాంటివన్నీ వాచిక పాపాలు. మానసికంగా అంటే లోపల చేసే పాపాలు మీకు తెలియదేం కాదు. ఒకరి యొక్క చెడు అంటే వాడు నాశనం అయ్యాలని కానీ, ఇంకా రకరకాలుగా వాళ్ళని తిట్టుకోవడం కానీ ఇలా ఇలా. కాబట్టి ఏదైనా సరే శారీరకంగా చేసే పాపాలు, శారీరకంగా అవతల వాళ్ళని కొట్టడం, ఇలా హింస పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాపాలన్నిటికీ ఈ జన్మలో కొన్ని ఇస్తుంది ఆవిడ. ఆవిడ లెక్క, ఎందుకంటే మీ ముందు జన్మ వచ్చే జన్మ ఇన్ని ఉంటాయి ఆవిడకి. ఆవిడకంటే ఆవిడ జన్మలు ఎత్తుతుందని కాదు, లెక్కలు వేయడానికి ఆవిడకి అవన్నీ ఉన్నాయి. ఈ జన్మ అంటే ఈ మానవ జన్మలో మాత్రమే మీరు తరించడానికి సదవకాశం అనండి, గొప్ప అవకాశం. ఎందుకంటే పిల్లి కుక్కలు అవన్నీ ధ్యానాలు చేయలేవు, ఏవి చేయలేవు. వాటి కర్మ తొలగించుకోవాలంటే వాటికి సాధ్యం కానిది. ఎందుకంటే ఇక్కడనే మీరు వినగలరు, మాట్లాడగలరు, ఆచరించగలరు. అవి ఏంటండి, యజమాని దగ్గర ఉంటే అవి యజమాని చెప్పినట్టుగా వినకపోతే వాళ్ళు కొడతారు లేకపోతే తిండి పెట్టరన్న భయానికి అవి మీరు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాయి. వీధి కుక్కలు అలా చేస్తాయా? మీరు ఎన్నన్నా పెట్టండి, దాని కోపం వస్తే మిమ్మల్ని కరుస్తుంది. ఇంటి కుక్కలైనా కరుస్తాయి, కరవదని ఎక్కడా లేదండి. మీరు ఎంతన్నా పెట్టండి దానికి, ఆ సమయంలో ఏదన్నా ఉందనుకోండి, అది కరవక ఏం చేస్తుంది, దానికి చేతనైంది అదే మిమ్మల్ని బాధ పెట్టి తీరుతుంది. అంటారు పాముకు పాలు పోసి పెడితే మటుకు అది ఇది చేస్తుంది, విషమే కక్కుతుంది తప్ప ఇది చేయదని లేదు. అలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చేసిన ఏదే, కాబట్టి ఇక్కడ తరించడానికి మీకు అవకాశం. ఎందుకంటే ఆవిడ శ్రీమాత అయిన మహారాజ్, అమ్మ, కరుణా స్వరూపురాలు ఆవిడ. కాబట్టి నువ్వు ఈ మానవ జన్మలో తెలుసుకుని, నీకు తెలియబడిన తరువాత నువ్వు అనుకోకపోయినా నీకు కొన్ని తెలియబడతాయి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, దైవాన్ని ప్రార్థన చేయాలి, గౌరవించాలి, అందరి పట్ల వినయంగానే ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు అది తెలుసుకుని ఆ చక్కగా ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తావో, ఆ విధంగా నువ్వు ఉంటావో,
అప్పుడు నీ యొక్క కర్మని ఆవిడ నిశ్శేషం చేస్తుంది. అందులో ఏం సందేహం లేదు. రాజుగారు సరే క్షమించాను అంటాడు కదా, శిక్ష వేశాడు అనుకో, వాళ్ళ పరివర్తన వస్తే అలా ఉంటాయి. మనం కలికాలం చెప్పడానికి లేదు, అన్ని భయంకరమైనవే. కాబట్టి కలికాలం గురించి ఆలోచించకండి. ఆ కలికాలంలో అంటే కలికాలంలో ఉండే ఆవిడ అలాంటి ఇవి కాదు. ఆవిడ ఆవిడ జగజ్జనని కాబట్టి మహారాజ్ఞి, కరుణాస్వరూపురాలైన అమ్మ. నీలో పరివర్తన వస్తే నీ యొక్క ఎన్నో కర్మలు, భయంకరమైన కర్మలు, అంటే నువ్వు ఎంతో అనుభవించవలసి వచ్చేవి కూడా ఆవిడ తీసివేస్తుంది. చెప్పలేము ఎవరి జీవితం ఇప్పటి వరకు అంటే అప్పటి వరకు చక్కగా నవ్వుతూ ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు మరు సెకండ్ లో అచేతనలు అవ్వటం మనం చూస్తున్నాం. కేవలం అచేతనాలు అవ్వటం అంటే మరణం గురించే చెప్పటం లేదు నేను. ఎంతో బాధ, అంటే ఆ శారీరకమైన బాధనండి, చెప్పలేని బాధనండి, అంటే బెడ్ రిడన్ అంటూ ఉంటాం కదా, అలా ఏదో వాళ్ళకి జరగచ్చు. కాబట్టి ఇక్కడ ఏది జరుగుతుందో నువ్వు చెప్పలేవు. నీవు చేయగలిగిందల్లా కేవలం అందరితో సమత్వ భావం అని కృష్ణ పరమాత్మ చాలా సార్లు చెప్తారు భగవద్గీతలో. నువ్వు ప్రేమగా ఉండి ఎవరితో అయినా సరే నీ ధర్మాన్ని చెయ్యి. ఒక్కటే మాట, ధర్మంగా ఉండు. ధర్మంలో క్రోధం కూడా ఉంటుంది. అంటే ధర్మబద్ధమైన క్రోధం మంచిదే. పిల్లల్ని దండించాలనుకోండి, వాడు తప్పుదారిలో ఉన్నప్పుడు ఆ క్రోధం అవసరమే. లేకపోతే వాడు మాట వినడు, లేకపోతే వాడు అదే పని చేస్తాడు. కాబట్టి ధర్మయుతమైన క్రోధం కూడా చాలా మంచిదే. ఇవన్నీ రావాలి అంటే మీరు ఒక మీ మనసైనా అలా దృఢంగా మంచిది దాంట్లో ఉండాలి. ధర్మంలో మీ మనస్సు లయమై ఉండాలి. లేదా ఇలా ఆలంబనగా ఒక దైవ ఆరాధన చేసుకోవాలి. అప్పుడు ఆ మనస్సు చిత్తశుద్ధి పొందుతుంటారు చేయగా చేయగా. అది చేస్తూ మనస్సుని ఇలా చేసుకోవచ్చు. కాబట్టి ఆవిడ శ్రీమాత అయిన శ్రీ మహారాజ్ఞి. కాబట్టి ఎక్కడా కూడా మీరు చేసినవి ఆవిడికి తెలియలేదు అనడానికి లేదు. మీరు లాకర్ లో పెట్టుకున్న మీ యొక్క అవన్నీ రాసి ఇవి రాసి ఏది రాసి లాకర్ లో పెట్టినా ఆవిడకి తెలుస్తుంది. అందుకని ఎక్కడో పెట్టామండి ఎవరికి తెలిసే అవకాశమే లేదు, మూడో కంటికి తెలియకుండా అంటారు. మూడో కంటిగా జగజ్జనిగా ఎన్నికి ఎన్ని కళ్ళు ఉన్నాయి. అంటే ఆ పరమేశ్వరుడు ఊహించలేడండి నేను చేసింది అంటారు కొంతమంది. అలా ఎలా జరుగుతుంది అది. కాబట్టి ఆ శ్రీ మహారాజ్ని, ఆ అమ్మ కరుణాస్వరూపురాలైన రాణి ఆవిడ. మహారాజ్ని, మామూలు రాణి అనడానికి లేదు, మహారాణి ఆవిడ. సర్వ కర్మలను, మీ యొక్క పాపాలను అన్నిటినీ తొలగించగలిగే శక్తి, మరలా మీకు కావాల్సింది ఇవ్వగలిగే శక్తి అన్ని ఆవిడే. మిమ్మల్ని మార్చే శక్తి కూడా ఆవిడకే ఉంది. కానీ సరెండర్ అవ్వాలి మీరు. అమ్మ నీవు తప్ప అన్య శరణము లేదు అని మీరు చేయండి, కోరికలు కోరకుండా మిమ్మల్ని రెండో క్షణంలో మారుస్తుంది. అందులో ఏం సందేహం లేదు. అన్ని శక్తులు ఆవిడకున్నాయి. ఎందుకంటే మీలో ఉంది, అంతటా ఉంది, అంతా. శుభం భూయాలు.